ఇక ఈ సిరీస్లో ఇవాల్టి సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో. కొంచెం ఇది కూడా ఓపిక చూడండి. ముఖ్యంగా ఇంకా కాంగ్రెస్ నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీ వల్లే మన ఛానల్కి రీచ్ పెరిగింది వాస్తవానికి. మీరు ఎప్పుడైతే మన మీద స్టేట్మెంట్స్ చేసిరో, మేమే ఎమ్మెల్యే గారి మీద ఇట్లా లేనిపోని చిత్రీకరిస్తామని మీరు ఎప్పుడైతే అబద్ధాలు ప్రచారం చేసిరో అప్పటి నుంచి మా ఛానల్కి రీచ్ పెరిగింది. అప్పటి నుంచి మన ఛానల్కి మంచి గ్రోత్ వచ్చింది. మీరు ఎట్లే మా ఛానల్ని ఆదరించండి. మీరు ఇట్లే మా మీద అవాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం చేయండి. మేము ఇట్లా తిప్పి కొడుతుంటాం, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. మీరు చేయడం వల్ల ఛానల్కి మంచి రీచ్ వచ్చింది. నిజానికి కంటిన్యూ చేయండి ప్లీజ్. నేను నిజంగా ఇదే కోరుకుంటున్నా. మీరు మా ఛానల్ చూడండి, మా ఛానల్ని ఇట్లే లేపండి. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీరు నా ప్రస్తావన తీసుకురావడం వల్ల ఛానల్కి మంచి రీచ్ వచ్చింది. మీరు ఇదే కంటిన్యూ చేయండి. దీంట్లో ఎట్లా మీరు తగ్గొద్దన్న, మీరు తగ్గితే మాత్రం మళ్ళీ మా ఛానల్కు నిజానికి ఒకప్పుడు చాలా తక్కువ వ్యూస్ వస్తుండే. మీరు ఈ స్టేట్మెంట్లు చేయడం, ఇది అంతా వాళ్ళు ఏదో చేయబోతున్నారు, ఏమో చేస్తున్నారు, ఈ ఛానల్లో జరుగుతుంది అని చెప్పడం వల్ల నాకు మంచి వ్యూవర్షిప్ వచ్చింది. మీరు కంటిన్యూ చేయండి అన్న ప్లీజ్, ఏమనుకోకుండా. ఫైనల్గా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఈ రోజు వచ్చిన వీడియోలో మీరు ఏమైనా బాధపడి ఉంటే తప్పుగా భావించండి. అంతా ఏదో కొంత బాధాకరంగా కొంత వచ్చిన విమర్శలను తిప్పుకోవడానికి చేసింది తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరు నొచ్చుకోవడానికి చేసింది కదా. ఒకవేళ మీరు బాధపడి ఉంటే తప్పుగా భావించుంటే నా వ్యాఖ్యలు నేను కూడా వెనక్కి తీసుకుంటాను.